ఒక పర్యాయం విజయవాడలో ఉపన్యాసం చేశాడు ఆయన. విజయవాడలో ఉపన్యాసం చేస్తే సిపిఐ విడిపోయే దొరుకుతుంది. ఏమంటారు దీని మీద అని చెప్పి ఎవరో అడిగారు. వాట్ డిఫరెంట్ డస్ ఇట్ మేక్ వెదర్ ది కోబ్రా బైట్స్ ఆన్ యువర్ రైట్ లెగ్ ఆర్ లెఫ్ట్ లెగ్, డెత్ ఈస్ సర్టన్ అని సమాధానం చెబుతాడు. సరే, ఇంకో సందర్భంలో కాకినాడలో ఆయన ఉపన్యాసం చేస్తే దాని మీద జవహర్లాల్ నెహ్రూ విమర్శ చేశాడు. విమర్శ చేస్తే దానికి మళ్ళీ సమాధానం ఏం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అంటే తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ చేసి బాగా వేశారు మన వాళ్ళు. వచ్చే సుబ్రహ్మణ్యం గారు, పుల్లయ్య గారు ఉన్నారేమో అయి ఉంటుంది. ఏం చెప్పాడంటే, పరుష పద ప్రయోగం లోపించిన వాదనా పటిమకు తార్కాణం. అది ఆత్మవిశ్వాసానికి అనులోమానుపాతంలో ఉంటుంది. యూనివర్సలీ ప్రపోర్షనల్ టు యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వాడి చెప్పాడండి. మరి ఎంత గొప్పగా చెప్పాడైనా. చాలా చిన్న సెంటెన్స్లు వాడేవాడు, గొప్పగా చెప్పేవాడు. అలాగా కొంచెం భవిష్యత్తుని చూడగలిగిన దార్శనికత ఉంది. ఎలాగ ఉందంటే, పాకిస్తాన్ మరి దాని సంగతి తేల్చకుండా స్వతంత్రం వచ్చే పరిస్థితి లేదు. దాన్ని తేల్చేయండి, లాభం లేదుగా ఇచ్చేయండి, లేకపోతే రాదని చెప్పి దాని మీద చాలా మంది కోపం వచ్చింది, కాంగ్రెస్లో కానీ దేశంలో కానీ. ఆయన ఒక మాట చెప్పాడండి అప్పుడు. ఏమని చెప్పాడంటే, దిస్ నేషన్ పాకిస్తాన్ డస్ నాట్ సర్వైవ్ ఫర్ మోర్ దాన్ 25 years. 25 సంవత్సరాల కన్నా అది బతకదో మనుగడ సాగించలేదని చెప్పాడు. అలాగే చెప్పినట్టుగానే 1947లో స్వతంత్రం వస్తే 1971 కల్లా దాన్ని విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడి సంగతి చూసామా. ఏది అది కూడా పాకిస్తాన్ విడిపోవడం కూడా ఆయన చెప్పిన జోష్యం ఆయన బతికుండగానే అది జరిగిందని. ఆయన 1972 డిసెంబర్ 25 పోతే ఆపరేది విడిపోయింది. అంత దార్శనికత ఉన్న మనిషి రాజాజీ. మరి వాళ్ళని చూడటం, వాళ్ళ దగ్గర కూర్చోవటం, నేను చిన్న వయసులో అది పెద్ద నాకు ఒక వరంలాగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళ ముందు కూర్చుని మాట్లాడడం నా